అసలు ఎంత కష్టపడి చదివినా సరే సరైన ఫలితం రావట్లేదు అని ఎప్పుడైనా అనిపించిందా? సరే, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఒక యువకుడు చాలా నిరాశగా స్వామీ వివేకానంద గారి దగ్గరకొచ్చాడు. అయ్యా, నేను రాత్రింబవళ్ళు ఎంత కష్టపడి చదివినా సరే నా వల్ల కావట్లేదు, విజయం సాధించలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాడు. అప్పుడు స్వామి వివేకానంద ఏం చేశారో తెలుసా? అతనికి వెంటనే ఎలాంటి సలహా ఇవ్వకుండా చేతిలో ఒక మట్టికుండ పెట్టి, వెళ్ళి ఆ బావిలోంచి నీళ్లు తీసుకురా అని చెప్పారు. వినడానికి ఇది చాలా తేలికైన పనిలాగా ఉంది కదా, కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ కుండకి చాలా చిన్నవి, కంటిక్కూడా సరిగ్గా కనిపించనన్ని సన్నటి రంధ్రాలున్నాయి. ఆ కుర్రాడు వెంటనే వెళ్లి కుండ నిండా నీళ్లు నింపుకున్నాడు. హబ్బా, ఇందులో ఏముందిలే అనుకుంటూ పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేశాడు. కాని ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. ఆ చిన్న రంధ్రాల గుండా నీరంతా మెల్లగా కారిపోతూ వచ్చింది. అతను స్వామీజీ దగ్గరికి చేరుకునేసరికి ఆ కుండ దాదాపుగా ఖాళీ అయిపోయింది. అప్పుడు స్వామీజీ ఒక చిన్న నవ్వు నవ్వి అసలు విషయం చెప్పారు. ఈ ఖాళీ అయిన కుండ ఉంది చూశారా, అది సరిగ్గా మన మనస్సు లాంటిదే. మనకి సరైన ఏకాగ్రత లేనప్పుడు మన బుర్రలోకొచ్చే రకరకాల అనవసరమైన ఆలోచనలు ఈ కుండకు ఉన్న రంధ్రాలలాగా పనిచేస్తాయి. ఆ రంధ్రాల గుండా మన ఎనర్జీ అంతా ఇలాగే వృధాగా కారిపోతుందన్నమాట. అంటే ఇప్పుడు మనం పుస్తకాలు ముందు వేసుకుని చదువుకుందామని కూచుంటాం, కాని మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఆ కుండలోంచి నీళ్లు ఎలాగైతే వృధాగా పోయాయో, సరిగ్గా అలాగే మన అమూల్యమైన మానసిక శక్తి అంతా పూర్తిగా ఆవిరైపోతోంది అని ఆయన చాలా స్పష్టంగా వివరించారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మనం ఏ పని చేసినా, ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించాలన్నా దానికి ఒకే ఒక్క మూలసూత్రం — ఏకాగ్రత. అదేనండి, ఫోకస్. మనం చేసే ప్రతి చిన్న పనిని కూడా పూర్తి ధ్యాస పెట్టి చేస్తే చాలు. అలా చేయడం అలవాటు చేసుకుంటే మన మనస్సు స్వభావం మారిపోయి విజయం దానంతట అదే సొంతమవుతుంది. ఏమంటారు? ఒక్కసారి ప్రయత్నించి చూద్దామా?